హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడూ బాగుండాలి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? కథలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రోజు సాయంత్రం ఆకాశం వికారంగా మారిపోయింది. పల్లకిలో పడ్డట్టు మేఘాలు ఒకదానిపై ఒకటి దూకుకుంటూ తిరుగుతుంటే బజారులో వాళ్ళంతా ఎవరికి వారు షాపులు మూసేయడం మొదలెట్టారు. కడలి నోటి నుంచి ఈవనిండి వస్తున్నట్టు ఉరకలేస్తూ వర్షం పడుతోంది. ఆ మోస్తరు వానలోనూ తడిచిన తవ్వరి మూత దుప్పటితో తలకప్పుకున్న గోవర్ధనరావు తాను చూసుకుంటున్న మద్యం షాపు షట్టర్ వేసి బయటకు వచ్చాడు. తన వయస్సు 30 అయిపోయి దాటిపోయిందన్న భయం లేదు. కానీ మోకాళ్ల నుండి ఎముకలు పట్టేసినట్టు నొప్పులు, వర్షపు చినుకులు మొహం మీద తడుస్తుంటే అతడి కళ్ళు ఆవిరి కమ్మిన కంచెలా మసకబారిపోయాయి. ఓ రిక్షా దొరుకుతుందా ఓ మిత్రమా అంటూ తన చుట్టూ వానలోకి తిరిగాడు. వానలో రోడ్డు మణిహారం వేసినట్టు మెరిసిపోతుంది. బజారు మొత్తం ఖాళీ. ఒక్క పండు షాపే తెరిచి ఉంది, అది కూడా మూసే పనిలో ఉంది. ఇంతలో ఆర్డర్ చేసినట్టు పాత రోడ్డు వైపు నుంచి ఒక గిరగిరా శబ్దం వినిపించసాగింది. గోవర్ధనరావు మెల్లగా తల తిప్పాడు. చీకట్లోంచి వస్తున్నది రిక్షాని, కాకపోతే అది సాధారణ రిక్షా కాదు. పెద్ద పాత స్టీల్ బాడీ, ముందు ఎరుపు రంగు లాంతరు వేలాడుతోంది. చక్రాల గిరగిరా శబ్దం గోడల మీద నీడలు వేస్తోంది. వెనక వేలాడుతున్న నల్లబట్ట వానలో తడిచిన పాము పైనున్నట్టు ఊగిపడుతోంది. డ్రైవర్ రూపం స్పష్టంగా కనిపించదు, కేవలం తల కదులుతోందంతే. శరీరం పూర్తిగా చీకట్లో మిగిలిపోతోంది. బాబూ, గుంటపల్లి వీధిలో మా ఇల్లు. ఏడుతా వీధిలో, ఇంటికెళ్ళాలే అని చెప్పాడు గోవర్ధనరావు. ఆ డ్రైవర్ ఎటువంటి మాట లేడు, కేవలం తల తిప్పి అంగీకారం తెలిపాడు. గోవర్ధనరావు వెనక కూర్చుని తల వెనక్కి వాలి కన్నులు మూసుకున్నాడు. వాన శబ్దం మెల్లగా తగ్గుతుంది. చుట్టూ ఎక్కడో పిచ్చుక చప్పుడు, ఎక్కడో పిచ్చి కుక్కలు అరుపులు. చీకటి లోపల మౌనం పాఠాలు చెబుతోంది. ఆయన కంటికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా శరీరం బరువుగా మారిపోయింది. ఇంకా వస్తోన్నామా అని వెనక్కి తిరిగి అడిగాడు. కానీ ఆ 39 ఏళ్ల గోవర్ధనరావు ఇప్పటి వరకు చూడనిది చూసేశాడు. రిక్షా ఒక శ్మశాన గేటు ఎదురు నిలబడింది. పక్కనే ఓపెన్ గేట్, లోపల నలుపే. లైటు కాదు, ఎండ కాదు, కేవలం ఎక్కడో లోతులో తవరికొండ మీద బురదకి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఇది నా ఇంటి దారి కాదు బాబు అన్నాడు గోవర్ధనరావు గుండెల్లో భయం తేలిపోతూ. ఆ రిక్షా కదిలింది, కానీ అది నెమ్మదిగా కాదు. ఒక వక్రీకృతమైన మూలిగిన శబ్దంతో చక్రాలు తిప్పుకుంటూ ముందుకెళ్లడం మొదలుపెట్టింది. దారులు ఎరుకలేని వైపు. గోవర్ధనరావు అరవబోయేలోగా గొంతు ఒక్కసారిగా గట్టిగా నిగ్రహించబడి మూతపడిపోయినట్టయింది. తన ఎదురు ఉన్న డ్రైవర్ ముఖం స్పష్టంగా కనబడింది. వర్షం బాగా తగ్గింది. రోడ్డు మీద నీరు నిలిచి వీధి లైట్లు వాటి ప్రతిబింబాల్ని వణికించడంలో మునిగిపోయాయి. అదే సమయంలో గుంటపల్లి వీధిలోని మలుపు దగ్గర ఓ చెత్తకుప్పల పక్కన ఉన్న కిరాణా షాప్లో పండు మౌనంగా కూర్చున్నాడు. ముందువైపు పెట్టుకున్న కాగితంపై ఖాతాలు రాస్తూ ఉండగా అతని చెవి వెంట గాలిలో తేలిన ఓ చిలిపి శబ్దం దూసుకెళ్ళింది. చిర్ చిర్ అతడు తలెత్తాడు. ఎదురు బజార్లో ఎవరూ లేరు. చీకట్లోని కదలికలేమీ కనిపించలేదు. అయినా ఆ శబ్దం, అది తలలో నుంచి పోయేట్టులేదు. మళ్ళీ అదే రిక్షా కథ ప్రారంభమయ్యిందా అనుకున్నాడు పండు. గోవర్ధనరావు మరణించిన నాటి రాత్రి సంగతి ఇంకా ఆయన మదిలో నిలిచి ఉంది. ఎవరూ చూడలేని డ్రైవర్, ఎరుపు లాంతరు, అన్నీ తలకి తూగుతూనే ఉన్నాయి. ఆ రోజు గోవర్ధనరావు శవాన్ని పోలీసులు శ్మశానానికి తరలించేప్పుడు, పండు షాప్ మూసి వెళ్ళినప్పుడు అతను ఏదో తడి శబ్దం చేసిన చెప్పు ముద్ర చూశాడు. అది ఒక్కటి, ఎవరి పాదముద్రలా కనిపించలేదు. గాలిలో పొగమంచు వంటి ఏదో ఊపిరి అక్కడే తేలుతూ ఉందన్న భావన కలిగింది. ఆ రోజు తరువాత ఆ వీధిలో ఎన్నో విచిత్రాలు జరిగాయి. ఒకసారి రాత్రి 10 దాటిన తర్వాత ఓ ఆటో డ్రైవర్ మద్యం షాప్ ఎదురుగా రోడ్పై అడ్డుగా నిలబడిన పాత రిక్షాని గమనించి బ్రేక్ కొట్టాడు. కానీ రిక్షా ఒక్కసారిగా హాయిగా ఊగుతూ అతని దారిలోంచి గాలిలా జారిపోయింది. ఏ చక్రం తిరిగిన శబ్దమూ లేదు. డ్రైవర్ గంతేస్తూ చెప్పాడు, నన్ను చూస్తూ నవ్వింది బాబు. ఆ డ్రైవర్ నవ్వింది గాలిలో తేలిపోయింది. ఇంకోసారి ఓ యువకుడు రాత్రి దారిలో వెళ్తూ మద్యం షాప్ పక్కన నిలబడి సిగరెట్ లైట్ వేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఓ వంపుతో ఉన్న చెయ్యి అతడి భుజాన్ని తాకింది. తల తిప్పినప్పుడు ఎవరూ కనిపించలేదు. కాని గాలి మబ్బులో ఓ రూపం, రిక్షా డ్రైవర్ శిరసు, చెరిపే నవ్వు, ఒక్క కన్నుతో అతన్ని చూస్తూ ఉండడం అతడు తట్టుకోలేక పారిపోయాడు. ఈ కథలు మామూలుగానే ఊహాగానాలు అన్నట్టుగా చెబుతారు, కానీ అసలు మర్మం అప్పుడే మొదలైంది. ఒక రాత్రి మద్యం షాప్ పక్కనున్న భూమిలో ఓ పిల్లవాడు పడిపోయాడు. అతని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పిల్లాడు స్పృహలోకి వచ్చాక వింతగా నవ్వుతూ ఒక్కటే మాట చెప్పాడు,
నన్ను ఓ బాబా ఆటో ఎక్కించాడే అమ్మా. ఆయన చెయ్యి సీసాలోంచి పొంగుతున్న మంటలా ఉంది. ఆ పిల్ల మాటలు విన్న వెంటనే పండు గుండె జరిపిపోయింది. ఎందుకంటే ఆ మాటలు అతనికి తెలిసినవే. గోవర్ధనరావు చివరిసారి షాపులోంచి బయటకి వస్తూ చెప్పిన వాక్యం ఇదే. ఓ బాబా ఆటో ఎక్కించాను. డ్రైవర్ చేతిలో ఓ మంట కనిపించింది. పండు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇది కథ కాదు, ఇది ఒక శాపం. రాత్రి ఉదయం 9:30 తర్వాత ఆ బజార్ దగ్గర ఆగి ఉండే ఏ మనిషికైనా రిక్షా వస్తుంది. ఎరుపు లాంతరు వేసుకుని నిశ్శబ్దంగా గిరగిరా చక్రాలు తిరుగుతూ వస్తుంది. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. కానీ ఒక్క ముద్ర మాత్రం మిగిలిపోతుంది. రాత్రి 11 దాటింది. మట్టి మంచు కమ్ముకున్న ఆ గుంటపల్లి వీధి పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. బజారు చివరలో ఉన్న గుడిసెలో ఉండే యువతి కవిత తలపై చెవుల కవచాలు పెట్టుకుని ల్యాప్టాప్ ముందు పనిచేస్తూ కూర్చుంది. ఒక్కసారిగా ఏకాకిగా పిరికిపాటు లాంటి భావన ఉక్కిరిబిక్కిరి చేసింది. తన పేరు పిలుస్తున్నట్లు వినిపించింది. కవిత, కవిత. ఆ శబ్దం తను ఊహించుకున్నట్లుగా కాకుండా ఒక రిక్షాలోంచి వచ్చినట్లుగా ఉండడం గమనించింది. విండో తెరిచి బయట చూసింది. అక్కడ ఎరుపు లాంతరుతో ఓ పాత రిక్షా నిలిచి ఉంది. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. డ్రైవర్ సీటు ఖాళీ. కవిత భయంగా నిటారుగా నిలబడి తల వంచి రోడ్డుపై చూసింది. ఆ రిక్షా కింద ఓ చెప్పు ముద్ర, ఓ రక్తం తడిసిన చెప్పు ముద్ర. ఎప్పుడో పడిపోయినట్టు, నెమ్మదిగా వేళ్లలోంచి ఒక్కొట్టు రక్తం కారుతున్నట్టుగా అనిపించింది. తన గుండె జరుమంటూ కొట్టుకుంది. ఆ రిక్షా నెమ్మదిగా తలెత్తినట్లుగా కనిపించింది, కానీ కదలలేదు. అయితే కవిత చెవిలో ఏదో భయంకరమైన శబ్దం స్పష్టంగా వినిపించింది. నువ్వు నన్ను చూసావు కదా, ఇప్పుడు నువ్వు నా బాటలోనే వస్తావు. అగ్నివర్ణపు చేతి ఆకారం గాజు విండో మీద పొంగుతున్నట్లుగా కనిపించడంతో కవిత ఒక్కసారిగా గుండు గుద్దుకుని వెనక్కి పడిపోయింది. రాత్రి 3 గంటలవుతున్నా ఆమెకి నిద్ర పట్టలేదు. ఇంట్లోని నాన్నగారు దగ్గరపడ్డ పాత వస్తువులలో ఏదైనా ఆ పరిణామాలకి కారణమా అన్న ఆశయంతో దిద్దికోస్తూ ఓ పాత చెక్క బాక్సు తీసింది. అందులో ఓ బేబీ పింక్ రంగు డైరీ కనిపించింది. చివరి పేజీలో రాసినది గోవర్ధనరావు చీవాటుగా గుర్తొచ్చే రాత. ఒక రిక్షా, ఒక రహస్యం. ఆత్మకి మార్గం అదే. డైరీ చివర్లో ఓ నెంబర్ 965. 3 అంకెలకి రహస్యార్థం ఏమిటి? రిక్షా రహస్యం కవిత ఇంటి ముందు ఎందుకు వచ్చిందో ఆమెకు తెలియదు. కానీ ఒక్క విషయానికి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఈ రాత్రి ఎప్పటికీ సాధారణంగా ముగియదని. ఆమె అర్ధరాత్రి ఇంటి వంతెనపై నిలబడి ఉన్నప్పుడు ఆ రిక్షా తిరిగి వినిపించింది. ఈసారి మాత్రం దాని చక్రాల గిరగిరాల శబ్దం స్పష్టంగా వినిపించింది. ఎరుపు లాంతరు వెలుగులు ఆమె గదిలోనికి తొంగి చూశాయి. రూపం సరిగ్గా కనపడలేదు, కానీ ఓ ముఖం మాత్రం ఆ వెలుగులో స్పష్టంగా మెరిసింది. గోవర్ధనరావు ముఖం. కళ్ళు తెరిచి నవ్వుతూ నెమ్మదిగా తన 2 చేతుల్ని ఆమె వైపున చాపాడు. కవిత అరిచే ప్రయత్నం చేసింది, కానీ గొంతు నుంచి శబ్దం రాలేదు. కవిత శరీరం చల్లబడిపోయింది. గోవర్ధనరావు ఆ రిక్షాలో నుండి తలదాచినట్టుగా కనిపించిన ఆ ముఖం, ఆ నవ్వు ఏదో అలజడి లేపుతున్నాయి. లాంతరు వెలుగులో అతని ముక్కు ముక్కలు తిరిగిపోయినట్టు, కళ్ళు లోపలికి జారినట్టు, పెదవుల మధ్య ఎరుపు పచ్చగా కలిసిపోయినట్టు కనిపించాయి. ఆమె చేతుల వెనక నుంచి చలి నెమ్మదిగా ఎలుకలా పాకింది. గుండె మోగుతున్నది గడియారంలాగా. ఒక్కసారిగా భయంతో ఆమె వెనక్కి తిరిగింది. గదిలోకి ఎవరూ రాలేదు. తల తిరిగి బయట చూసేసరికి ఆ రిక్షా అక్కడ లేదు. కదిలిపోయిందా, లేక ఎవరికీ కనిపించకుండా ఇంకా ఆ సడెన్ షాడోలా నడుస్తుందా? కవిత భయంతో తన బెడ్ కింద పెట్టిన డైరీ తీసుకుని చివరి పేజీలు విప్పింది. గోవర్ధనరావు రాసిన ఓ వాక్యం మెడ మీద ముంచుకున్న పాములాగా మెల్లగా పాకింది. ఈ రిక్షా ఎప్పుడు ఒకరిని తీసుకెళ్లిన తరువాత మరొకరిని వెతుకుతుంది. కానీ ఆ మరొకరు ఎవరిని అని ఆమెకి ప్రశ్న ఎదురైంది. ఒక్కసారిగా తలకిందులుగా ఆ నెంబర్ గుర్తొచ్చింది. 965. ఇది నెంబర్ కాదు, ఇది సమయం అని గుర్తొచ్చింది. రాత్రి 9 నుండి 65 అంటే రాత్రి ఉదయం 10:05. గోవర్ధనరావు మృతి చెందిన సమయం. కవిత చేతిలోని డైరీ ఒక్కసారిగా ఊపిరి పీల్చినట్లుగా గడగడలాడింది. పేజీలు తానేం తిప్పకపోయినా వాయించబడ్డ పాత హార్మోనియంలా తిరుగుతున్నాయి. ఆ డైరీలోని ఓ పేజీలో ఒక చిన్న ఫోటో సడన్గా పడిపోయింది. ఫోటోలో గోవర్ధనరావు షాపు ముందు నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఓ రిక్షా, ఎరుపు లాంతరు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఆ ఫోటోలో అతని పక్కన నిలబడి ఉన్నది కవిత తండ్రి. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అతను గతేడాది ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే పాత రోడ్డు మీద, అదే గోవర్ధనరావు షాపు దగ్గర. కవిత భయంతో తల ఊపి బయటకి పరుగెత్తింది. బజారుకి వెళ్ళింది. అక్కడ పండు షాప్ దగ్గర వృద్ధుడు ఒకడు పొగ తాగుతూ కూర్చున్నాడు. బాబూ, ఇక్కడ గోవర్ధనరావు గారి మద్యం షాపు ఉండేదే కదా
అని అడిగింది. వృద్ధుడు కన్నులని చిన్నబుచ్చి చూశాడు. కనబడే లేదు ఆడపిల్ల. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఇక్కడ 20 ఏళ్లుగా మద్యం షాపు లేదు. అడుగుతున్నది పాత రిక్షా గురించి అయితే. ఆ గుండెపోటుతో చనిపోయిన వాడు వచ్చేసిన రాత్రి నుంచి ఎవరూ ఆ దారిలో నడవరా? కవిత గుండె బరువుగా మారింది. ఆమె వెంట ఊహలో అడుగులు వేస్తున్న పాత రిక్షా చక్రాల గిరగిరా శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం ఇంకా కొనసాగుతోంది. కవిత వెనక్కి తల తిప్పింది. ఆ రిక్షా, ఆ ఎరుపు లాంతరు ఇప్పుడు ఆమె వెనకాలే ఉంది. గోవర్ధనరావు డ్రైవర్ సీట్లో లేదు. కాని డ్రైవర్ సీటులో కూర్చున్నది ఆమె తండ్రి. తల తిప్పి ఆమెని చూశాడు. ముఖం సగం తడిసిపోయి మృతదేహంలా మారిపోయింది. పెదవుల కవాటంలోంచి ఒక్క మాట, పుట్టుకతో వచ్చినవాళ్లు వెళ్లాల్సిందే కదా కవిత, నన్ను మరచిపోలేవు. ఆమె అరవడానికి నోరు తెరిచేలోపు ఆ రిక్షా కదిలింది. ఆమె అడుగులు నేలకి తాకకుండానే ఆ రిక్షా ఆమెని తీసుకెళ్లిపోయింది. అప్పటినుంచి ప్రతి ఏడాది ఆ రోజు అదే సమయానికి అదే వీధిలో ఒక రిక్షా వస్తుంటుంది. ఎరుపు లాంతరు, నల్ల బట్టలు, చక్రాల గిరగిరలు. డ్రైవర్ ఎవరో మాత్రం ఎవరికీ కనిపించదు. కానీ మళ్లీ వాన ఆగిన తర్వాత ఒక చెక్కు ముద్ర మాత్రం షాపు ముందు మిగిలిపోతుంది.